హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో చేసుకున్న క్యాటరింగ్ స్టైల్లో మామిడికాయ మటన్ కర్రీ చూపించాలనుకుంటున్నానండి మీకు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి కర్రీ, పుల్ల పుల్లగా. దీన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరండి. మటన్ అంటే ఇష్టపడేవాళ్ళు మామిడికాయతో కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారు చాలామంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అయితే 400 గ్రాముల వరకు మటన్ తీసుకున్నానండి నేను. ఒక పెద్ద సైజు మామిడికాయని చెక్కేసి ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి 4 చీల్చినవి. దీంట్లోకి ఉప్పు, కారం, పసుపునండి కర్రీకి సరిపడగా. జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూన్ అండి. ఇది వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదండి, మీ ఇష్టం. నేను క్యాటరింగ్ స్టైల్ కాబట్టి చూపిస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి, చూడండి. ముందుగా అయితే నేను ఒక చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి, మటన్ ఉడకాలి కాబట్టి. ముందుగా కర్రీకి సరిపడగా ఒక 5 స్పూన్ల వరకు నూనె వేసుకున్నాను. దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసుకుని ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇది కొంచెం పప్పు నూనె మాల నురగ వస్తుందండి, మీకు ఫ్రై అయింది చూసుకుంటూ ఉండాలి నురగలోని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తం ఒకసారి పచ్చివాసన పోయిన తర్వాత తిప్పుకొని మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కూడా తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలండి. చిన్న సైజు ముక్కలు అయితే బాగుంటాయండి దీంట్లోకి, మరీ పెద్దగా బాగోవు మటన్ పీసెస్ అయితే. కర్రీ అయితే చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా ఉంటుందండి తినడానికి కూడా. ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లోనే కుక్ చేయాలండి, వాటర్ వస్తుంది. మటన్లో వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిన తర్వాత ఒకసారి మొత్తం కదుపుకొని దాంట్లో మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు కర్రీకి సరిపడగా పెట్టుకున్నాం కదండి, వేసేసుకొని కారం 3 స్పూన్ల వరకు వేసానండి, పసుపు కొద్దిగా, ఉప్పు సరిపడనంత మన ఇష్టం. నోటికి సరిపడగా, రుచికి సరిపడగా వేసాను. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకున్నామండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని పైకి కిందకి మొత్తం మసాలా అంతా. ఒక గ్లాస్ వాటర్ వేసుకునండి మూత పెట్టేసుకోవాలండి. మటన్ ఉడకడానికి ఒక 6 విజిల్స్ వరకు రానివ్వాలండి కుక్కర్ని. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి తగ్గిన తర్వాత విజిల్ తీసి ఇలా చూస్తే మీకు కర్రీ మటన్ ఉడికింది లేదో తెలుస్తుందండి పీసులు పట్టుకుంటే. దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసి ఇప్పుడు మూత పెట్టిన అవసరం లేకుండా మామూలు ప్లేట్ వేసుకోవచ్చండి కుక్కర్ పైన. ఒకసారి తిప్పి ఉడికిన తర్వాత చిన్న మంట మీద ఒక 20 నిమిషాల వరకు ఉడకనివ్వాలండి కర్రీ. మామిడికాయ మెత్తగా అయిపోతుంది దీంట్లో. మటన్ అయితే ఉడికిపోయిందండి, మామిడికాయ ఉడకాలి కదండి, ఆ వాటర్లోనే మామిడికాయ అంతా ఉడికిపోతుంది. కొంచెం టైట్గానే దింపుకోవాలండి, మరీ గ్రేవీలా కాకుండా. ఈ కర్రీ అయితే రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి టేస్టీగా. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, మామిడికాయ మటన్ కర్రీ. చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.